అసెంబ్లీ సమావేశం లైవ్లో చూద్దాం. I request the Chief Minister to move the motion for leave to introduce the Telangana abolition of the post of Village Revenue Officers Bill 2020. Speaker, sir, I beg to move for leave to introduce the Telangana abolition of the post of Village Revenue Officer Bill 2020. Sir. Motion moved. The question is that the Telangana abolition of the post of Village Revenue Officers Bill 2020 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Municipal Administration and Urban Development to move the motion for leave to introduce the Telangana Municipal Laws Amendment Bill 2020. Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Municipal Laws Amendment Bill 2020. Motion moved. The question is that the Telangana Municipal Laws Amendment Bill 2020 be introduced. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Panchayat Raj to move the motion for leave to introduce the Telangana Panchayat Raj Amendment Bill 2020. అధ్యక్ష 2020 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. Motion moved. The question is that the Telangana Panchayat Raj Amendment Bill 2020 be introduced. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is introduced. గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసింది కోరుతున్నాం. అధ్యక్ష, ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి బాటలు వేసేటువంటి తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలకు చరమగీతం పాడి ముఖ్యంగా రైతులకు, నిరుపేదలకు, నోరు లేని వారికి అద్భుతమైనటువంటి సరళీకృతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి ఒక కొత్త చట్టాన్ని ఈ శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు నేను ఎంత సంతోషంగా అయితే ఉన్నానో అధ్యక్ష, ఈరోజు ఈక్వల్గా అంతే సంతోషంగా ఉన్నానని మనం చెప్తాం. ఎందుకంటే అధ్యక్ష, మనిషి జీవితంలో పుడతాం, అనేక కార్యక్రమాలు చేస్తాం. ఇలా మొత్తం రాష్ట్రంలో ఒక కుటుంబానికి, ఏ ఒక కుటుంబానికి లేకుండా అందరికీ, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా వర్తించేటువంటి బిల్లు, ఇంత మంచి బిల్లు సభలో తమ ద్వారా ప్రవేశపెట్టి తమ ద్వారా గౌరవ సభ్యులకు, ప్రజలకు వివరాలు చెప్పేటువంటి అవకాశం లభించడం తప్పకుండా నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒకప్పుడు అధ్యక్ష, ఈ మధ్య నవీన కాలంలో అనేక ఉత్పత్తి సాధనాలు వచ్చినాయి. ఒక 30-35 ఏళ్ల కింద ఆటో రిక్షా అంటే ఏందో మనకు తెలియదు అధ్యక్ష. ఈరోజు లక్షలలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఒక కాలంలో కేవలం 1% ఉండేది అధ్యక్ష. ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా అంతే అధ్యక్ష. కొద్ది మంది మాత్రమే వైశ్య వర్గానికి చెందిన మిత్రులు వ్యాపారాన్ని వృత్తిగా స్వీకరించి బతికేవారు. మిగిలిన 95-96% మంది అధ్యక్ష రకరకాల రూపాలలో కేవలం భూమి మాత్రమే ఆధారంగా, భూమి మాత్రమే ఉత్పత్తి సాధనంగా వ్యవసాయదారులుగానో, వ్యవసాయ కూలీలుగానో ఆ భూమి చుట్టే మనిషి జీవితం తిరిగింది అధ్యక్ష. ఆర్గనైజ్డ్ అగ్రికల్చర్ లేదు అధ్యక్ష. ఒకప్పుడు కందమూలాలు తవ్వుకొని తిన్న రోజుల నుంచి ఎప్పుడైతే ఆర్గనైజ్డ్గా మనిషి గత 5-6 వేల సంవత్సరాలుగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టిండో అప్పటి నుంచి భూమి
ఒక ఉత్పత్తి సాధనంగా గుర్తించబడి దాని ప్రాధాన్యత పెరిగింది అధ్యక్ష. అనేక వందల సంవత్సరాల నుంచి దీని మీద అనేక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఈ రోజు కూడా మన రాష్ట్రంలో అనేక సమస్యలు అధ్యక్ష. గిరిజన సోదరులకు సంబంధించి పోడు భూములు, వాళ్ళ మీద అటవీ శాఖ వాళ్ళు అప్పుడప్పుడు దాడులు చేయటం, అయ్యో మమ్మల్ని కొట్టి చంపుతున్నాను వాళ్ళు ఏడవటం, హద్దులు సరిగా లేకపోవడం, గెట్ల పంచాయతీ, గట్ల పంచాయతీ, చెట్ల పంచాయతీ, పుట్టల పంచాయతీ, తలకాయలు పగలడం, హత్యలు చేసుకోవడం, చాలా చాలా దూరం పోయింది అధ్యక్ష గారు. ఈ భూ సంస్కరణలు అనేటివి దీన్ని ఒక పద్ధతిలో ఛానలైజ్ చేయాలనే ప్రయత్నాలు చాలా చాలా జరిగినాయి అధ్యక్ష చరిత్రలో. షేర్ షా సూరి గారి నుంచి మొదలైంది అధ్యక్ష. ల్యాండ్ రిఫార్మ్స్ అనేది మన భారత సమాజంలో షేర్ షా సూరి నుంచి మొదలుకుంటే అక్బర్ గారి పీరియడ్లో కూడా తోడర్మల్ అనే వ్యక్తి అనేక సంస్కరణలు ఇచ్చినారు. బందోబస్తు విధానమని, భూముల వర్గీకరణ, రకరకాల ప్రయత్నాలు చేసినారు. భూములను కొలిచేటువంటి పద్ధతి షేర్ షా సూరి నుంచి మొదలైంది అధ్యక్ష, అంతకుముందు లేదు. బ్రిటిష్ వాళ్ళ హయాంలోనేమో రైతు వారి పద్ధతి వచ్చి థామస్ మన్రో అని, కెప్టెన్ రీగ్ అని వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టినారు. అట్లానే మన తెలంగాణ కాంటెక్స్ట్లోకి వస్తే అధ్యక్ష, సాలార్జంగ్ నంబర్ 1, సాలార్జంగ్ గురించి చాలా మంది తెలియదు అధ్యక్ష. సాలార్జంగ్ ఒక్కడే అనుకుంటారు, 3 సాలార్జంగులు ఉంటాయి అధ్యక్ష. సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3. అందరికన్నా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి సాలార్జంగ్ 1 అధ్యక్ష. ఆయనే మన చివరి నిజాం రాజు ఉస్మాన్ మీర్ అలీ ఖాన్ గారి తండ్రి మహబూబ్ అలీ పాషాతో పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి అధ్యక్ష. ఈరోజు మనకు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక రూపాలలో కనపడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు సాలార్జంగ్ గారి కంట్రిబ్యూషన్ అధ్యక్ష. ఇది హిస్టరీ అధ్యక్ష. చాలా అద్భుతాలు చేసినారు ఆయన. మనకు తెలంగాణలో కనిపించే రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు, ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. దీని తర్వాత 1940s మన దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కూడా భూ పోరాటాలు జరిగినాయి అధ్యక్ష. జాగీర్దార్ వ్యతిరేక పోరాటం అని అవి కూడా జరిగినాయి. ఇట్లా అనేకమైనటువంటి జాగీర్ల రద్దు కావచ్చు, 1950 చట్టాలు కావచ్చు, 71లో నిన్ననే మనం చెప్పుకున్నట్టుగా స్వర్గీయ పివి నరసింహారావు గారి భూ సంస్కరణలు కావచ్చు, వతందారీ వ్యవస్థ రద్దు కావచ్చు, 85లో ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావచ్చు, ఆ తర్వాత గ్రామాధికారుల వ్యవస్థలో వివిధ రకాల మార్పుల అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెవెన్యూ పంచాయతీరాజ్ ఒకటే చేసినటువంటి 2002 విషయం కావచ్చు. మళ్ళీ తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది బాగలేదని చెప్పి మళ్ళీ పంచాయతీ సెపరేట్ చేసి, రెవెన్యూ సెపరేట్ చేసి విఆర్ఓ వ్యవస్థను చేసినటువంటి విధానం కావచ్చు. ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి పరిణామ క్రమంలో, చాలా జరిగినాయి అధ్యక్ష. సరే, నేను వ్యక్తుల పేర్లు చెప్పాల్సుకుని నాకు అవసరం లేదు, సందర్భం కూడా కాదు. కానీ ఎందుకో ఏమో వీళ్ళందరూ కూడా ఇంచుమించు 28th సెంచరీ నుంచే మనకు 20వ శతాబ్దం ప్రారంభం నుంచే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినప్పటికీ ఎందుకో ఏమో వాడు దీంట్లో దాని యొక్క ఇంటర్వెన్షన్ తీసుకురాలేదు అధ్యక్ష. తెస్తే చాలా సమస్యలు పోయేవి, కానీ పోలేదు. పోగా చాలా చాలా జటిలమైన సమస్యలు. కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో అధికారం కేంద్రీకృతమై కొన్ని మాఫియా వ్యవస్థలు పుట్టుకొచ్చినాయి. చాలా పెద్ద దురాగతాలు మొదలైనవి అధ్యక్ష. కోట్ల రూపాయల చేతులు మారడం, అంతులేని అవినీతి జరగడం, పేద ప్రజలైతే మహాయాతన పడడం, రెవెన్యూ శాఖ రైతుల మధ్య ఒక శత్రుపూరిత భావం వచ్చేసింది. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. మనమే కళ్ళారు చూసినాం అధ్యక్ష. ఒక ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి తగలబెట్టి ఆయన కూడా తగలబెట్టుకుని చచ్చిపోవడం, చాలా కొంచెం భరించడానికి వీలైనటువంటి పరిణామాలు తలెత్తినాయి. అసైన్ ల్యాండ్స్ ప్రజలకు ఇస్తారు, వాళ్ళకి దక్కకుండా కొన్ని గద్దలు తనకపోవడం, ఎన్నెన్నో జరిగినాయి అధ్యక్ష. అక్రమాలు జరిగినాయి. అవి కంటిన్యూ అవుతూ వచ్చినాయి. సక్సెసివ్ గవర్నమెంట్స్ ప్రేక్షక పాత్ర వహించినాయి తప్ప ఒక శాశ్వత ప్రాతిపదికన
ఇన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది, రైతాంగానికి సంబంధించినటువంటిది, దీనికి ఒక పరిష్కారం చూపెట్టాలనే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేయలేదు అధ్యక్ష. మొత్తమే చేయలేదని నేను అంటలేను, వాళ్ళు కొంత చేసే ప్రయత్నం చేసింది కానీ అవి ఫలితం చూపెట్టలే. మేము అధికారానికి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 3 సంవత్సరాలుగా దీని మీద చాలా తీవ్రమైన కసరత్తు చేస్తా ఉన్నాం. ఇది ఒక్కరోజు చేసిన పని కాదు అధ్యక్ష. చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి, చాలా బాధ్యతతో చేయాలి కాబట్టి, ప్రజల జీవితాలకు, కోటాను కోట్ల ప్రజల జీవితాలకు ముడిపడి ఉన్న సమస్య కాబట్టి పరాజకాలు ఆడడానికి వీలు కాదు అధ్యక్ష. చాలా పకడ్బందీగా చేయాలి. అందువల్ల అనేక రకాల ఆలోచనలు చేసినాం. భూ రికార్డుల ప్రక్షాళన అనేటువంటిది కొంత మొదలుపెట్టినాం. కానీ ఆ రోజున పరిస్థితులను బట్టి కొంత దూరం మేము ప్రయాణం జరిగిన తర్వాత మేమే అప్పుడు శాసనసభ రద్దు చేసుకొని ప్రజల ముందుకు వెళ్ళినాం అధ్యక్ష. అందువల్ల కార్యక్రమం కూడా ఆగిపోయింది ఆ టర్మ్లో. మళ్ళీ వచ్చిన తర్వాత మేమంతా కూడా కొంత మేరకు చేసినాం. చేస్తే దాంట్లో కొంత ఫలితం వచ్చింది అధ్యక్ష, కొద్దిమేర. కానీ అనుకున్నంత ఫలితం రాలేదు, ప్రజల బాధలు తప్పలేదు. ఈ మధ్య కాలంలో తమకు తెలుసు, గత 6-7 మాసాలుగా మనం కరోనా ప్రపంచాన్ని పీడిస్తూ ఉంది. మన రాష్ట్రానికి ప్రత్యేకమే కాదు, యావత్ ప్రపంచాన్ని పీడిస్తూ ఉంది, దేశాన్ని పీడిస్తూ ఉంది. అందులో మనం కూడా కరోనా బాధతో ఉన్నాం. అందువల్ల కూడా ఈ కార్యక్రమం కొంత కుంటుపడదు అధ్యక్ష. గత 3 నెలలుగా నేను, మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, చాలామంది ఉన్నతాధికారులు, మన న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి గారు రాత్రులు పగలు అనేక శ్రమ చేసి సీఎంఓలో ఉండేటువంటి ప్రముఖ అధికారులందరూ కూడా చాలా కష్టపడ్డాం అధ్యక్ష. 3-4 మంత్స్ అవుతా ఉంది. ఇంటర్నల్ డిస్కషన్స్, మంచి చెడ్డ అన్ని చేసినాం అధ్యక్ష. వాతావరణం ఎట్లున్నప్పటికీ రెవెన్యూలో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా మాట్లాడాలి, అది ధర్మం అధ్యక్ష. పరిపాలకులుగా మా బాధ్యత. వాళ్ళకి ఏదో చెప్పకుండా సడన్ గొంతు పిసికేసినట్టు కాకుండా వాళ్ళని నేనే పిలిచి మాట్లాడిన అధ్యక్ష. వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలి, చెప్పాలి, ప్రభుత్వం ఉద్దేశం ఏందో చెప్పాలి అని చెప్పిన అధ్యక్ష. వాళ్ళు సౌహృదయంతో, సార్ తమరు ఏ చట్టం తెచ్చినా మేము సహకరిస్తాం, ఒకటి మా గౌరవం పోకుండా చూడండి, మాకు ఉద్యోగ భద్రత చూడండి అని చెప్పినారు అధ్యక్ష. నేను పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలు, వారికి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష. దీని ఫలితంగా కేవలం ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు అవినీతి బాధలు తప్పుతాయి తప్ప ఉద్యోగులకు ఉద్యోగ భద్రతకు ఎటువంటి డోకా ఉండదు అధ్యక్ష. ఎటువంటి డోకా కూడా ఉండదు. ఉండకపోగా అధ్యక్ష, తరతరాలుగా బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి మచ్కూరి వ్యవస్థ మనకు తెలుసు అధ్యక్ష. మచ్కూరుల్ని తర్వాత రకరకాల పేరు పెట్టి ఈ మధ్య వాళ్ళను విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని పిలుస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళ గురించి సమీక్ష చేస్తే వాళ్ళకి ఎంతో 5,500, 6,000 శాలరీ ఉందని చెప్తే అందరికి పెంచినాం కదా, పాపం వాళ్ళకు కూడా పెంచుదామని చెప్పి ఒక 10,000 రూపాయలు చేసినాం అధ్యక్ష. కన్సాలిడేటెడ్ పే 10,000 రూపీస్ ఇచ్చినాం. మరి వారు దాదాపు 20,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఈరోజు 20,292 మంది ఉన్నారు అధ్యక్ష. మాకైతే ఏమైతే సార్ అని వాళ్ళు బెంబేలు ఎత్తుకున్నారు పాపం. నేను వాళ్ళకి చెప్పిన, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది అట్లా మీకు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో ఎడారిలో వదిలేసేది కాదు. అనేక ఇతర ప్రభుత్వ ప్లేసులలో మీరు రెవెన్యూ వ్యవస్థకు ఎందరు అవసరమో అందరూ ఊరికొకరు ఇద్దరు ఉంటారు, అధికారులు నిర్ణయిస్తారు, బిల్లు జరుగుతుంది, చర్చ జరుగుతుంది, గౌరవ సభ్యులు కూడా సూచనలు చేస్తారు. అవన్నీ పరిగణనలు తీసుకొని ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం. కానీ వాళ్లకు, విఏఓలకు నేను చెప్తున్న తీపి కబురు అధ్యక్ష, ఇలా 10,000 జీతం మీద ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు తప్పకుండా స్కేల్ ఎంప్లాయీస్కి వాళ్ళకి స్కేల్స్ కూడా ఇస్తాం అధ్యక్ష. వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, జీవితాలు బాగుపడతాయి. కొందరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సర్దుబాటు అవుతారు, కొందరు పంచాయతీరాజ్ పోవచ్చు, కొందరు మున్సిపల్ పోవచ్చు. వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇవ్వబడితే రాబోయే 3-4 మంత్స్లో ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారే, ఎందుకంటే అధ్యక్ష రెవెన్యూ మంత్రిని కూడా నేను వేరే పెట్టలేదు అధ్యక్ష, వేరే ఉద్దేశం కాదు, నాకే కార్యభారం. కానీ ఈ చట్టం తేవాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి నేనైతేనే స్వయంగా బాగా పర్యవేక్షిస్తానే ఉద్దేశంతో చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి వారికి ఓవర్లోడ్ అయినప్పటికీ మీరు దయచేసి రెవెన్యూ శాఖ కూడా మీరే చూడండి అని చెప్పి
సెక్రటరీని కూడా వేరే సెక్రటరీ నియమించకుండా, మంత్రిని కూడా వేరే నియమించకుండా నేను సిఎస్ గారే స్వయంగా చూసినాం అధ్యక్ష. ఎందుకంటే ఇవన్నీ చిక్కులున్నాయి కాబట్టి సమగ్రంగా అవగాహన చేసుకోవాలి కాబట్టి కొంత బరువు అయినప్పటికీ మా దగ్గరని పెట్టుకొని ప్రయత్నం చేసినాం అధ్యక్ష. అధ్యక్ష తమరు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయించారు. ఇలా 4 చట్టాలు, మున్సిపాలిటీ కింద 2, పంచాయతీరాజ్ కింద 1, తర్వాత అంటే మున్సిపాలిటీ ఒక్కటే అనతో 5 చట్టాలు అధ్యక్ష. ఈ 2 అధ్యక్ష, విఆర్ఓ వ్యవస్థ అబాలిషన్ అండ్ ఆర్ఓఆర్ యాక్ట్ 2 రెవెన్యూ. ఈ 5 కూడా కలిపి అంటే మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ, పంచాయతీరాజ్, గ్రామ పంచాయతీలు ప్లస్ రెవెన్యూ 2, 5 అధ్యక్ష. ఈ 5 చట్టాలు కూడా సారాంశం ఒకటే అధ్యక్ష. అంటే చట్టాలు డిపార్ట్మెంట్ వేరే అయినా దీనికే వర్తించుంటుంది కాబట్టి తమ అనుమతితోనే ఆ శాఖల మంత్రులు కూడా మూవ్ చేసినారు. అవి కూడా కలిపే నేను ఆబ్జెక్ట్స్ అండ్ ఎయిమ్స్ చెప్తా అధ్యక్ష. అధ్యక్ష నేను ఇందాక మనం చేసినట్టు మనకి ఇంకా వేరే డిస్కషన్ ఉంది. నేను ఎట్లా ఫ్రైడే తమరు పెట్టారు, ఈ రోజు రేపు సెలవు అనుకున్నాం మనం, బీఏసీలో అనుకున్నట్టు 2 days బిల్లు సమగ్రంగా రూపొందించి సభ ముందు పెట్టాం అధ్యక్ష. సభ్యులందరికీ కూడా యాంపుల్గా చదువుకునే అవకాశం ఉండాలి కాబట్టి ఈ రోజు రేపు 2 days ఫుల్గా చదువుకోవచ్చు, కన్సల్ట్ చేసుకోవచ్చు. ఫ్రైడే నాడు టేకప్ చేయడానికి తమరు అనుమతించినారు. ఫ్రైడే మొత్తం డే దీనికే డెడికేట్ చేసి ఈ బిల్లు విస్తృతంగా చర్చించి దీన్ని ఆమోదం తీసుకుందాం అధ్యక్ష. అధ్యక్ష ఈ దీంతో ఉండే సాలియంట్ ఫీచర్స్ ఒక 15-20 నిమిషాలలో నేను కంప్లీట్ చేస్తాను, సో దట్ హౌస్ కెన్ గో ఫర్ అదర్ బిజినెస్. అధ్యక్ష ఫ్రైడే మళ్ళీ యాంపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మెయిన్ ఫీచర్స్ ప్రజలందరూ ఇలా చాలా ఆసక్తిగా తెలంగాణ యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. బయట ఇలా ఏం చెప్తారు, చట్టం ఇవ్వాలని ఇంట్రడ్యూస్ అవుతున్నది, చాలా ఉత్కంఠ నెలకొన్నది బయట అందరు ప్రజలలో అధ్యక్ష. దీనికి సంబంధం లేని వాళ్ళు లేరు కాబట్టి అందరు కూడా ఉత్కంఠ ఎదుర్కొన్నది అధ్యక్ష. దీనిలో జరగబోయేది ఏంటంటే ఇప్పుడున్న అన్నీ కూడా ఆల్మోస్ట్ తక్కువైపోయి ఒకటి అద్భుతమైనటువంటి ఎలక్ట్రానిక్ ఇంటర్వెన్షన్తో ఉండేటువంటి ధరణి పోర్టల్ వస్తుంది అధ్యక్ష. ధరణి పోర్టల్ అన్ని వివరాలతో కూడుకున్నటువంటి ధరణి పోర్టల్ వస్తుంది అధ్యక్ష. ఆ ధరణి పోర్టల్ 2 భాగాలుగా ఉంటుంది అధ్యక్ష. ఒకటి అగ్రికల్చర్, 2 నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. అధ్యక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కోసం మనం చేస్తా ఉన్నా, తెలంగాణ యొక్క ల్యాండ్ మాస్ ఆంధ్ర వాళ్ళు జబర్దస్తిగా మన దగ్గర ఆ 7 మండలాలు అప్రజాస్వామికంగా తీసుకున్న తర్వాత మోడీ గారు ప్రభుత్వం కనీసం మనల్ని కన్సల్ట్ చేయకుండా ఈ మండలాలు వాళ్ళకు మన నుంచి లాగి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి ల్యాండ్ మాస్ ప్రకారంగా సుమారు 1,12,000 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష. దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 2,75,00,000 ఎకరాలు అధ్యక్ష. 2,75,00,000 మన యొక్క భూభాగం అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగం. ఇందులో భూమి 2-3-4 కేటగిరీల కింద ఉంటుంది అధ్యక్ష. ఒకటి వ్యవసాయ భూమి, అంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూమి, మొత్తం వ్యవసాయం జరుగుతుందా లేదా అని పక్కన పెడితే ఏరియబుల్ ల్యాండ్, కల్టివేబుల్ ల్యాండ్ అంటాం అధ్యక్ష మనం. అది 1,55,00,000 నుంచి 1,60,00,000 మధ్య ఉంటుంది అధ్యక్ష సుమారుగా. 66,56,000 ఎకరాలు అటవీ భూములు ఉంటాయి అధ్యక్ష తెలంగాణలో రికార్డు ప్రకారం. తర్వాత ప్రభుత్వ భూములు అనే ఒక కేటగిరీ ఉంటుంది అధ్యక్ష. దాని తదనంతరం గ్రామ కంఠం అనే ఒక కేటగిరీ ఉంటే తమకు తెలుసు అధ్యక్ష. తమరు గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా చేసినాం. గ్రామాలు కూర్చున్న కింద జాగా ఆబాది నివాస ప్రాంతాలు, అట్లనే పట్టణాల కింద ఉండే భూమి ఉంటుంది అధ్యక్ష. అట్లనే పబ్లిక్ యూటిలిటీస్ అంటే అనేకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, పవర్ లైన్స్ కావచ్చు, అనేక కార్యాలయాలు కావచ్చు, మన పాఠశాలలు, స్కూళ్ళు, కళాశాలలు ఇవన్నీ కావచ్చు, వాటి కింద కూడా స్థలం ఉంటుంది అధ్యక్ష. ఇట్లా అనేక రూపాలలో ఉంటాయి. కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అట్లా రకరకాలుగా ఉంటుంది అధ్యక్ష. మొత్తం మీద 1 వ్యవసాయ భూమి, 2 అటవీ భూమి, 3 వ్యవసాయేతర భూమి అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఈ ధరణి పోర్టల్లో 2 భాగాలుగా ఉంటుంది అధ్యక్ష. ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్, రెండవది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఈ పోర్టల్ పూర్తి పారదర్శకంగా, పూర్తి టోటల్ ట్రాన్స్పరెంట్, ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలలో ఎవరైనా సరే ఓపెన్ చేసి చూసుకోవచ్చు అధ్యక్ష.
దానిలో ఇంటర్ఫియర్ కావడానికి ఉండదు. కానీ రెండు అధికారాలు ప్రజలకు ఉంటాయి, యావత్ ప్రపంచానికి. ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ధరణి పోర్టల్ అగ్రికల్చర్ అనుకుంటే మొత్తం అగ్రికల్చర్ భూముల వివరాలు వస్తాయి. ధరణి పోర్టల్ నాన్ అగ్రికల్చర్ కొడితే మొత్తం నాన్ అగ్రికల్చర్ చరిత్ర. ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా కాపీ చేసుకోవచ్చు. అధ్యక్ష, కాపీ కూడా తీసుకోవచ్చు. ఇదే ప్రధానమైన రికార్డ్ అవుతుంది అధ్యక్ష, మొత్తం ఆయువు పట్టు అవుతుంది. నేను ఐటీ అధికారులకు కూడా చెప్పినాను, అన్నిటికీ మూలం ఇదే అనుకుంటున్నప్పుడు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, మల్టిపుల్ సర్వర్స్లో మల్టిపుల్ ప్లేసెస్లో ఈ కాపాడి పెట్టాలి. మెయిన్ రికార్డు కాబట్టి సెక్రటరియట్తో పాటు అన్ని కలెక్టరేట్లతో పాటు ఇంకెక్కడ మన దేశంలో సురక్షిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా పెట్టాలని చెప్పినాం అధ్యక్ష. మన రాష్ట్రం, మన దేశంలో ఇతర ప్రాంతాలు కూడా దాన్ని ఐటీ దానిలో బ్యాకప్ మెకానిజం అంటారు అధ్యక్ష, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అంటారు. అంటే ఇప్పుడు ఈ సర్వర్లు ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చేదని గందరగోళం జరిగి చెడిపోయినా మరో చోట సర్వర్లో రికార్డులు నిక్షిప్తమై సేఫ్గా ఉంటాయి అధ్యక్ష. అట్లాంటి మెకానిజంలో కూడా ఈ రికార్డులు పెట్టబడతాయి. ఇది ఒక ఫీచర్ అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఎవ్వరికి ఏ స్థాయి అధికారికైనా సరే విచక్షణ అధికారం, నో డిస్క్రిషన్ పవర్ ఎట్ ఆల్, ఎవరికి ఉండదు. చట్టం ఫ్లోలో పనిచేయాలి తప్ప నో ఆఫీసర్ షల్ హ్యావ్ ఎనీ డిస్క్రిషన్ పవర్, నో ఆఫీస్ ఆర్ నో ఆఫీసర్. రెండవది అధ్యక్ష, ఎవరు ఏ స్థాయి వ్యక్తి అయినా, మామూలు రైతు చదువురాని వ్యక్తి అయినా సరే కార్యాలయాల చుట్టూ అంటే ఆఫీసుల చుట్టూ తిరిగే కర్మ బంద్ అవుతుంది అధ్యక్ష, కంప్లీట్గా. ఎంత బాగుంటుందంటే అధ్యక్ష, బ్యాంకర్ కూడా పిలిచి మాట్లాడినాం. బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకోండి అధ్యక్ష, ఇవాళైతే పహానీ నకల్ లావు, లింక్ డాక్యుమెంట్ లావు అని బ్యాంకులు తిప్పలు పెడతా ఉన్నాయి ప్రజలు. కొన్ని బ్యాంకులు దుర్మార్గంగా పాస్బుక్ను పెట్టుకుంటా ఉన్నాయి, క్రాప్ లోన్ కూడా పెట్టుకోకూడదు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, కేంద్ర ఆర్థిక శాఖ గైడ్లైన్స్ ప్రకారం తీసుకునేది పంట రుణం అంటే క్రాప్ లోన్ అయినప్పుడు పాస్బుక్లు బ్యాంకులు తమ దగ్గర పెట్టుకోవద్దు అధ్యక్ష. అది చట్టం, కానీ వాళ్ళు ఫాలో చేయడం లేదు. పేదోళ్ళు నోరు లేని వాళ్ళు కాబట్టి, డబ్బులు అవసరం కాబట్టి పాపం వాళ్ళు అడిగితే వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా కొన్ని బ్యాంకులు అయితే ఇంకా దుర్మార్గంగా లింక్ డాక్యుమెంట్ తీసుకురాపో అని కూడా సత్తాయిస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ దీనికి లంచాలు ఇవ్వటం, పానీ నగలకు డబ్బు, ఇదంతా గందరగోళంగా ఉంది. రేపు అధ్యక్ష భూమి మీద ఉన్నటువంటి అప్పు వివరాలు అంటే ఎన్కంబరెన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఈసీ సర్టిఫికేట్ అంటారు. ఈసీ తీసుకురాపో అంటారు. వాళ్ళ భూమి అమ్ముతా నేను కొంటా అంటే ఈసీ తీసుకురా అంటారు. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ అధ్యక్ష, అంటే భూమి మాత్రమే ఉందా, దానికి ఏమైనా అప్పు ఆధారం మంచి చెడ్డ ఉందా, ఆ వివరాలు తెమ్మని అడుగుతారు కొనేవాళ్ళు. ఎన్కంబరెన్స్ వివరాలు కూడా పోర్టల్లో మెన్షన్ ఏమిటి అధ్యక్ష, ఎక్కడికో మళ్ళీ పోయి తెచ్చే అవసరం లేదు. ఈసీ సర్టిఫికేట్ కూడా ఈ ఊరికో ఆ ఊరికో అనేది లేదు. కాబట్టి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వివరాలు అంటే భూమి మీద ఉన్నటువంటి మంచి చెడ్డ వివరాలు కూడా పోర్టల్లోనే ఉంటాయి. ఇంకా దగ్గరికి మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. రెండవది, ఈరోజు జోక్స్ ఉన్నాయి అధ్యక్ష భూమి మీద. ఆల్ ఇండియాలో ఉన్నాయి జోక్స్, మనకు హైదరాబాద్నే కాదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఇప్పుడు. ఓడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేసిండు అధ్యక్ష. హైదరాబాద్ చార్మినార్ కూడా చేస్తా, నా వెనక ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి గారు అధ్యక్ష. చార్మినార్ కూడా చేస్తాను చెప్తున్నాను. అంటే అటువంటి సుప్రసిద్ధమైనటువంటి ప్లేసెస్ కూడా చేయొచ్చు. జరిగింది, అది పెద్ద జోక్ లాగా జరిగింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అధ్యక్ష. న్యూఢిల్లీ సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేసినారు కొంతమంది ప్రబుద్ధులు. చట్టం మంచిదే అది, కానీ దానిలో ఉన్న లోతులను బట్టి జరుగుతూ ఉంది. అది సెంట్రల్ యాక్ట్ అధ్యక్ష, రిజిస్ట్రేషన్ యాక్ట్. అయితే అధ్యక్ష, ఇప్పుడు మనం పెడుతున్నటువంటి సిస్టంలో మన సాఫ్ట్వేరు తీసుకోదు అధ్యక్ష, అది తిప్పికొడుతుంది. ఏవైతే భూములు రిజిస్ట్రేషన్ చేయకూడనివి అనేది ఉందో తీసుకోదు అధ్యక్ష. అది దాని టెక్నికల్ భాషలో లేదు అంటారు, చెప్పిన యాక్సెప్ట్ చేయదు. అది ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ కాదు, అది రివర్స్ కొడుతుంది అధ్యక్ష. కాబట్టి ఎటువంటి తట్టు అరాకిరిగా ఆటో లాక్ అవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా పెట్టి దానిలో ఆటో లాక్ చేసేస్తారు. కాబట్టి అది రిజిస్ట్రేషన్ కానే కాదు. ఇక ఎటువంటి తట్టు దేని బట్టి దాన్ని చేసేటువంటి బాధ కూడా తప్పుతుంది అధ్యక్ష.
దాని తర్వాత అన్నిటిని మించి అధ్యక్ష నా జీవితానికి నేను సంతోషపడుతున్నానని చెప్పిన పెద్ద విషయం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రజానికానికి కూడా గొప్ప శుభవార్త అధ్యక్ష. అందరికి కూడా ఖర్చు ఎంతైనా సరే వెనకాడద్దు. ఈ భూములకు సంబంధించి శాశ్వతంగా పీడ విరగడ కావాలి ప్రజలకు అనేది మేము తీవ్రంగా ఆలోచించినాం అధ్యక్ష. ఖర్చుకు విరవకుండా ముందుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్ కూడా దానికి ఆమోద ముద్ర వేసింది. గతంలో నిజాం సర్కార్ తర్వాత ఎవరు చేయలే అధ్యక్ష, ఏ ప్రభుత్వం కూడా సాహసించలే. కానీ ఈసారి మేము నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కంప్లీట్ ప్రతి ఇంచును సర్వే చేపిస్తాం అధ్యక్ష. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచు ప్రతి భూమిని కొలుస్తాం. టోటల్ సర్వే ఆఫ్ తెలంగాణ విల్ బి అండర్టేకెన్. ఒక సర్వే జరగడమే కాదు అధ్యక్ష, ఈ ఫ్యూచర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవ్వరు కూడా ఇంకోల భూమితో ఇంటర్ఫియర్ కావద్దంటే, బక్కటోళ్ళ మీద పోయి బలిసిన వాళ్ళు దౌర్జన్యం చేయొద్దంటే, నోరు లేని వాళ్ళను అక్రమార్కులు దుర్మార్గులు పెద్ద పెద్ద వాళ్ళు అరాకిరి చేయొద్దు, వాళ్ళ హక్కులు హరించద్దంటే ప్రతి సింగిల్ సర్వే నెంబర్కు కోఆర్డినేట్స్ కూడా నిర్ధారణ చేపిస్తాం అధ్యక్ష. కోఆర్డినేట్స్ ఇది టోటలీ 100% నాన్ ట్యాంపరబుల్ అవుతుంది అధ్యక్ష. ఎవరి భూమితో ఎవరు కూడా ఒక ఇంచు కూడా భూమి ఇంకోళ్ళు ఆక్రమించుకోలేరు. నో. ఎందుకంటే కోఆర్డినేట్స్ అంటే ఏంటి అధ్యక్ష? లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. చిన్న భూగోళంలో అక్షాంశాలు రేఖాంశాలు. భూగోళం ఉన్నంత వరకు అట్లే ఉంటుంది తప్ప వాళ్ళు మార్చలేరు అధ్యక్ష. కాబట్టి ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్తో కూర్చుకున్నటువంటి కోఆర్డినేట్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్కి ఇస్తాం. అప్పుడు ఈ గెట్టు పంచాయతీ, చెట్టు పంచాయతీ, పుట పంచాయతీ, ఈరోజు ఉన్న దుర్మార్గం, ఒకని వచ్చి ఇటు చూపెట్టడం, ఇంకోని వచ్చి అటు చూపెట్టడం, మీ పేరు మీద నా పేరు మీద రాయడం, నా పేరు మీద ఇంకోళ్ళ పేరు మీద రాయడం, అన్ని బంద్ అధ్యక్ష. శాశ్వతంగా ప్రజలకు పీడ విరగడైపోతుంది. ఈసీల కోసం తిరిగే బాధ పోతుంది, బ్యాంకుల్లో పాస్బుక్ల బాధ పోతుంది. అన్నిటిని మించి అధ్యక్ష ఇంకోటి గొప్ప ఫీచర్ దీనిలో వచ్చేది. ఇది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష. ఒక్క నిమిషం స్టాఫ్ గురించి చెప్పి అధ్యక్ష, ఈరోజు 20,000 మంది విఆర్ఓలని చెప్పినాను. అధికారులు అందరూ ఉంటారు, ఎవరిని ఎక్కడ తీసేయం. విఆర్ఓ ఏదైతే వ్యవస్థను అబాలిష్ చేస్తా ఉన్నామో ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో చేసినారు చాలాసార్లు. ఇప్పుడు అనివార్యమే మేము చేస్తూ ఉన్నాం. అప్పుడు ప్రత్యామ్నాయం తెచ్చిండ్రు, అది రకరకాల చెడుకు దారితీసింది, ఎక్కువ అవినీతికి దారితీసింది. ఇలా మేము తెస్తలేము అధ్యక్ష. మేము తెస్తున్న ప్రత్యామ్నాయం ఖచ్చితంగా 100% ఐటీ అధ్యక్ష. ఐటీ డ్రివెన్, మనుషులు ఉండరు. ఇక మొత్తం సైట్, వెబ్సైట్ ఉంటుంది, ఎవరిమైనా సరే సైట్లో చూసుకోవచ్చు అధ్యక్ష. విఆర్ఏల గురించి నేను చెప్పిన అధ్యక్ష ఇంతకుముందే. విఆర్ఏలలో ఎక్కువ మంది దళితులు, బీసీలు, గిరిజనులు ఉన్నారు అధ్యక్ష. మొత్తం 90%, మోర్ దాన్ 95%. కాబట్టి వాళ్ళకి ఇందాక నేను చెప్పాను నెంబర్ ద్వారా వారికి స్కేల్ ఉద్యోగం వస్తుంది అధ్యక్ష. అదనపు భారం పడతా ఉంది ప్రభుత్వం మీద. సంవత్సరానికి దాదాపు 260 కోట్ల దాకా అడిషనల్ బర్డన్ వస్తూ ఉంది. కానీ అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి పాపం న్యాయం జరుగుతుంది. తరతరాల నుంచి మస్కూరులుగా వేరే పేరు మీద సమాజానికి వాళ్ళు సేవ చేసిండ్రు. వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ పిల్లలు బాగుపడతాయన్న ఉద్దేశంతో వాళ్ళకి స్కేల్ పోస్ట్ ఇస్తాం అధ్యక్ష. ఆప్షన్లు ఇస్తాం. కొద్ది టైం లోపల అన్ని రకరకాల డిపార్ట్మెంట్లు, రెవెన్యూకి ఉండేవాళ్ళు కొందరు రెవెన్యూ కూడా ఉంటారు, ఆ ప్రకారం వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు అధ్యక్ష. విఆర్ఓ ఈ వ్యవస్థలో ఇప్పుడు వర్కింగ్ ఉన్నోళ్ళు 5,485 మంది ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది, ఉద్యోగాలు పోవు వాళ్ళవి. వాళ్ళకు కూడా ఆప్షన్లు ఇస్తారు, వివిధ ప్రభుత్వ శాఖలలో సర్దుబాటు చేస్తారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1-2 monthsలో ఎవ్రీబడి విల్ బి సేఫ్ అధ్యక్ష. వాళ్ళకి ఇబ్బందులు లేదు అధ్యక్ష. మిగతా ఉద్యోగులు మన తహసీల్దార్లు, ఆర్డీఓలు వాళ్ళంతా పై ఉద్యోగస్తులు ఉంటారు అధ్యక్ష. అయితే వాళ్ళకున్న అధికారాలు పోతాయి అధ్యక్ష. అధికారాలు ఏ విధంగా పోతాయి అంటే ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత ఉంది, డిస్కషన్ పవర్ లేదు. చట్ట నిర్దేశంలో పనిచేయాలంతే, నో డిస్కషన్ పవర్. ఇంకోటి ఏమొస్తుంది, ఓ ఫన్నీ విషయం ఉంది అధ్యక్ష. సరే ఎందుకు పెట్టిండ్రు ఉన్నది, కొనసాగుతున్నది. తహసీల్దార్ గారే ఆర్డర్ పాస్ చేస్తాడు, మళ్ళీ తహసీల్దార్కు ఒక కోర్టు ఉంటుంది అధ్యక్ష. ఆయనే అధికారి, ఆయనే కోర్టు. ఆర్డీఓ గారే ఆర్డర్ పాస్ చేస్తాడు,
మళ్ళీ ఆయన దగ్గర కోర్టు ఉంటుంది. అధ్యక్ష మళ్ళీ జాయింట్ కలెక్టర్ అంటే కలెక్టరే పేరు, బట్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ జాయింట్ కలెక్టర్. ఆయన ఆర్డర్ పాస్ చేస్తాడు, మళ్ళీ ఆయన దగ్గర కోర్టు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే 3 కోర్టులు ఉంటాయి అధ్యక్ష. తహసీల్దార్ దగ్గర ఒకటి, ఆర్డీఓ గారి దగ్గర ఒకటి, తర్వాత జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఒకటి, ఇట్లా ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష ఇది కొంచెం వికారంగా ఉంది. ఆర్డర్లు పాస్ చేసేది ఏ అధికారులు, మళ్ళీ జడ్జిల స్థానంలో అదే అధికారులు. కరెక్ట్గా అనిపిస్తలేదు, మిస్ మ్యాచింగ్ ఉంది. అయినా ఇంకోటి, అధికారం మనం ఉంది, ఉండే మేరకి చట్టం ఉంది, చట్ట పరిధిలో పనిచేయాలి, బాధ్యత నిర్వర్తించాలి, అయిపోతుంది అక్కడికి. ఆ తర్వాత సంగతి మనకెందుకు అధ్యక్ష? తగులాడ పెట్టుకునే వాళ్ళు ఉంటే దాన్ని చూడడానికి కోర్టులు ఉన్నాయి, న్యాయ వివాదం ఉంది. న్యాయ విభాగంలో అన్ని అంచెలంచెలుగా చాలా కోర్టులు ఉన్నాయి. సివిల్ కోర్టు ఉన్నది, సబ్ కోర్టు ఉంది, సబార్డినేట్ కోర్టు, సబార్డినేట్ జడ్జి గారి కోర్టు, దాని తర్వాత సెషన్ కోర్టు ఉంది, దాని తర్వాత హైకోర్టు ఉంది, ఇంకా ఎక్కువ కొట్లాడ భాగం కుదిరితే సుప్రీంకోర్టు కూడా ఉంది. ఇన్ని అంచెల న్యాయ వ్యవస్థ ఉండగా అనవసరంగా మనం దానిలో తలదూర్చి మళ్ళీ దానిలో కొంత మకిలి అంటుకొని దానిలో కొంత అవినీతి చెలరేగి ఇదంతా గందరగోళంగా ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అధ్యక్ష టోటల్గా 100% దేర్ ఆర్ గోయింగ్ టు బి నో రెవెన్యూ కోర్ట్స్, ఆల్ కోర్ట్స్ ఆర్ అబాలిష్. దాని చుట్టూ తిరిగే యాతన లేదు. 100% పారదర్శకం, కోఆర్డినేట్స్ ఉంటాయి, సర్వే జరుగుతుంది, ఇంకా గొడవే లేదు అసలు. 99.9% గొడవలు ఉండవు అధ్యక్ష. బాధ కలుగుతుంది అధ్యక్ష. పేపర్లో చూస్తూ ఉన్నాం, ఆస్తి తగాదాలో తండ్రిని చంపిన కొడుకులు, ఆస్తి తగాదాలో పొడిచి చంపుకున్న అన్నదమ్ములు, ఇట్లా అనేకమైనటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అధ్యక్ష ఇంత మేము ఎక్సర్సైజ్ ఇదంతా కారణం ఏంటంటే తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష, అందరికి తెలుసు ఆ విషయం. సరే సమైక్యవాదులు అప్పుడు చాలా శాపాలు పెట్టినారు, తెలంగాణ మొత్తం భూముల ధరలు పడిపోతాయి, ఇది అదని చాలా చెప్పినారు. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ భూములు పెరిగినాయి. ఎక్కడ పోయినా ఈరోజు అసలు 10 లక్షల పైమాట తప్ప లోపల లేదు అని చెప్తా ఉన్నారు. భూములు ఎక్కడో మరీ మారుమూల ప్రాంతం అయితే తప్ప 5, 6, 7 లక్షలకు ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇంకా రేపు వివాదాలు పెరుగుతాయి, సమాజంలో అశాంతి వస్తుంది, ఆస్తుల కోసం తగాదాలలో మనుషులు పొడి చంపుకుంటారు. కాబట్టి ఆ దుస్థితి ఈ రాష్ట్రానికి రావద్దంటే ఖచ్చితంగా ఇది పారదర్శకత రావాలి, జవాబుదారితనం రావాలి, అవినీతి అంతం కావాలి, ఏ సామాన్య పౌరుని కూడా సమానంగా ప్రతి ఒక్కటి తెలవాలి. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ కోర్ట్స్ ఉండవు అధ్యక్ష. డిపార్ట్మెంట్ తన బాధ్యత నిర్వర్తిస్తుంది. ఆ తర్వాత వివాదం ఉంటే యూ ప్లీజ్ గో టు ద సివిల్ కోర్ట్. సివిల్ కోర్టు ఏది నిర్ణయం చేస్తే ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతానికి కేసులు మొత్తం 16,000 ఈ 3 కోట్ల అధ్యక్ష నేను చెప్పింది. ఎంఆర్ఓ, ఆర్డీఓ అండ్ జాయింట్ కలెక్టర్ దగ్గర 16,137 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అందులో ఆర్ఓఆర్ఈ ఒక 12,000 చిల్లరని, టెనెన్సీ కేసులు ఒక 316, ఇమాన్ అబాలిషన్ కేసు ఒక 1138, ఒక 12 భూదాన్ కేసులు, ఒక 728 పిఓటి కేసులు, 30 భూ ఆక్రమణ కేసులు, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లో 236 కేసులు, ఒక 1165 ఇతర కేసులు. ఈ విధంగా మొత్తం 16,137 కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నిటిని ఏం చేస్తా ఉన్నామంటే తక్షణం డిపార్ట్మెంట్ నుంచి తొలగించి వీటిని ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఒక 16 ప్రతి 1000 కేసులకు ఒక ట్రిబ్యునల్ చొప్పున ఫాస్ట్ ట్రాక్ కోర్సెస్ చట్ట ప్రకారం ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. వారికి టైం లిమిట్ పెడతాం అధ్యక్ష. దాన్ని హైకోర్టు వారిని కూడా అడిగి ఉన్నాం, ఏ పద్ధతిలో పెట్టాలి ఫ్రేమ్వర్క్ అని చెప్పి వారు కూడా గైడెన్స్ ఇస్తామన్నారు. వారు ఏ సూచన ఇస్తే ఆ సూచన మన లా సెక్రటరీ గారు పరిశీలి చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా 60 రోజుల 90 రోజుల ఎంత టైం పెడితే సముచితం అంత టైం పెట్టి అవి శాశ్వతంగా అయిపోతాయి అధ్యక్ష. ఆ తర్వాత ఇక మన దగ్గర కేసులు ఉండవు. ఎనీ కేస్ హ్యాస్ టు గో టు ద సివిల్ కోర్ట్ అధ్యక్ష. ఇది కూడా ఒక మంచి ఫ్యూచర్, ఇది అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఎటువంటి గొడవ ఉండేదానికి ఆస్కారం లేదు అధ్యక్ష. దీంతో అనుసరించుకొని ఇంకొక ముఖ్యమైనటువంటి ఇది ఉంటుంది అధ్యక్ష. నాతోనే చాలామంది అన్నారు ప్రజలు, నేను మాట్లాడుతుంటే ఏమంటారంటే
అదే మేము ఇలా బాధలు పడుతున్నాం, ఇవన్నీ తీసేయాలి, మీరు రైతులకు మంచిగానే చేసిన చాలా విషయాలు, మాకు కరెంట్ ఇస్తున్నారు, పుష్కలంగా నీళ్ళు ఇచ్చేవని మంచిగా ఎట్లనే ఈ బాధపడి పడగొట్టున్నారు సార్ అందరు. ఏందా అంటే వాళ్ళు కామన్ మ్యాన్ కదా సార్, కామన్ మ్యాన్ అనే మాట సార్. రిజిస్ట్రేషన్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ అయినా మేము వాడికి బోనే పడితే పైసలు కడితే అన్ని కడితే మరి మళ్ళీ మ్యుటేషన్కి ఇంకో కాడికి ఎందుకు సార్? ఏం బార్ తిరుగుడు ఎందుకు, ఇది ఈ బాధ ఏంది అనే భావన ప్రజల్లో చాలా ప్రబలంగా ఉంది. చాలామంది ఎడ్యుకేటెడ్స్ నిపుణులు కూడా నాతో మాట అన్నారు. అయితే అధ్యక్ష, దీనిలో ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అధ్యక్ష, ఇది 1908లో బ్రిటిష్ వాళ్ళు అమలు చేస్తే దాన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కిందనే ఉంది. కానీ సెక్షన్ 7 కింద రాష్ట్ర ప్రభుత్వాలకు విచక్షణ అధికారులు ఇచ్చినారు అధ్యక్ష, విశేషమైన అధికారులు ఇచ్చినారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లను, సబ్ రిజిస్ట్రార్లను ఎవరినైనా సరే నియమించే అధికారం ఇచ్చినారు అధ్యక్ష. ప్రభుత్వ అధికారులే కానక్కర్లేదు. గవర్నమెంట్ కెన్ అపాయింట్ పబ్లిక్ ఆఫీషియల్స్ ఆర్ నాన్ ఆఫీషియల్స్ ఆల్సో. అంత యాంపుల్ పవర్ ఇచ్చినారు ఈ సెక్షన్ 7 కింద. దాన్ని ప్రభుత్వం మేము చక్కగా వినియోగించుకుంటా ఉన్నాం. ఈ సబ్ రిజిస్ట్రేషన్ పద్ధతి, మ్యుటేషన్ పద్ధతి కూడా ఒక మాట చెప్తా అధ్యక్ష. శుక్రవారం నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నక్షల్లో ఒక వర్డ్ చెప్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇది ఇంపార్టెంట్ ఫీచర్ అధ్యక్ష. ఇది ధరణి పోర్టల్ వస్తున్నది కాబట్టి, ఆ పోర్టల్ వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి అన్లాక్ సిస్టంలో గవర్నమెంట్ భూములు, అసైన్డ్ భూములు ఏవైతే రిజిస్ట్రేషన్ చేయకూడదో అవన్నీ అన్లాక్ అవుతాయి కాబట్టి, కంప్యూటర్ తీసుకోదు కాబట్టి ఏవి రిజిస్ట్రేషన్ జరగానో అవే జరుగుతాయి అధ్యక్ష. ఇది ఎట్లుంటుందంటే, ఈ సిస్టమ్ ఎట్లుంటుందంటే ఈజీగా తమకు, తమ ద్వారా గౌరవ సభ్యులకు, ప్లస్ బయట ప్రజానీకం చాలా ఉత్కంఠతో వింటున్నారు కాబట్టి వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎంత సులభతరంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అంటే, రిజిస్ట్రేషన్ 2 రకాలు జరుగుతుంది అధ్యక్ష. 2 భాగాలు చేసినాం. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 7 దరిమిల సంక్రమించిన అధికారుల మేరకు ఎంఆర్ఓలందరినీ కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు చేస్తా ఉన్నాం అధ్యక్ష. 2 పనులు ఆయనే చేస్తాడు. ఇప్పుడు 590 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా మేము వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 130 మండలాలు కొత్త ఏర్పాటు చేసినాం అధ్యక్ష. మొన్న చేసినటువంటి ధూల్మిటతో కలుపుకుంటే 130 న్యూ మండల్స్ హవ్ బీన్ ఫార్మ్డ్. దాంతో సంఖ్య 590కి వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్. ఈ 590 మండలాలలో ఉండే ఎంఆర్ఓలు వాళ్ళే జాయింట్ రిజిస్ట్రార్లు అవుతారు అధ్యక్ష. వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే అన్ని చేయరు అధ్యక్ష. వాళ్ళు రిజిస్ట్రేషన్ 2 భాగాలు జరుగుతుంది. వ్యవసాయ భూములు మట్టికే ఎంఆర్ఓలు రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లు చేస్తారు అధ్యక్ష. వాళ్ళు 141 మంది ఉన్నారు ఇప్పుడు. ఆ 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అట్లనే కొనసాగుతాయి. వాళ్ళే చేస్తారు, రిజిస్ట్రేషన్ చేస్తారు. దానికి సంబంధించి అధ్యక్ష, ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గారు, మన పంచాయత్ మంత్రి గారు వాళ్ళ చట్టంలో ఏదైతే యాక్ట్ సవరణ చేసినారో ఒక నిమిషంలో చెప్తాను వివరణ. అది అయితే ఎట్లా జరుగుతుంది అనేది ఒక మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఇందాక తమకు నేను మనవి చేసినట్టుగా వ్యవసాయ భూమి ఉంది అధ్యక్ష. దాని లెక్కల్ని పట్టదారు పాస్బుక్లు కూడా ఇచ్చున్నాం. మొన్ననే 7,270 కోట్ల రూపాయలు మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రైతు బీమా కూడా, రైతు బంధు కూడా ఇచ్చినారు. అందులో ఏ వివాదం లేకుండా రైతులకు ముట్టిపోయినది. కొద్దిమంది పాపం అక్కడక్కడ ఒకరు ఇద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ 99, మోర్ దాన్ 99% కవర్ అయింది. కాబట్టి వ్యవసాయ భూములకు ఆ లెక్క ఉంది అధ్యక్ష. దాని ప్రకారం సెపరేట్ అవుతుంది. ఇంకేముంటే కూడా తేలితే కూడా ఉంటుంది. కొత్తగా వివాదం ఉందనుకోండి, దానిలో యాడ్ అయిపోతుంది. వివాదం పరిష్కారం అయితే కోర్టు డిసిషన్ వచ్చిందనుకోండి, దానిలో అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటికప్పుడు డైనమిక్గా ఉంటుంది అధ్యక్ష. వ్యవసాయేతర భూములు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, అంటే లైక్ గ్రామాలలో గ్రామ కంఠం లోపల ఉండేటువంటి ఆస్తులు, అవి ఓపెన్ ప్లాట్సా, భవనాల, ఇండ్ల ఏమైనా కావచ్చు. అట్లానే మున్సిపల్ పట్టణాలలో ఉండేటువంటి ప్లాట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు. ప్లాట్ అంటే PLOT అధ్యక్ష, ఫ్లాట్ FLAT ఫ్లాట్. అట్లనే ఇల్లు కావచ్చు. ప్లాట్స్, ఫ్లాట్స్, ఇల్లు
ఇతర ఆస్తులు, లేదా కంపెనీల కింద ఉండే ఆస్తులు కావచ్చు, లేదా పరిశ్రమల కింద ఉండే భూములు కావచ్చు, లేదా ఇతరత్ర భూములు కావచ్చు. ఇటువంటివన్నీ కూడా వ్యవసాయేతర భూములుగా పరిగణించబడతాయి అధ్యక్ష. దీస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నింటినీ సబ్ రిజిస్ట్రార్లే మార్పులు చేర్పులు చేస్తారు అధ్యక్ష. వీటికి సంబంధించిన రికార్డులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అంటే, నేను మొన్న పేపర్లలో కూడా వచ్చింది అధ్యక్ష. ఏం జరుగుతుంది గ్రౌండ్లో ఎగ్జాక్ట్ తెలుసుకోవడానికి నేను ఒక 5-6 గ్రామ సెక్రటరీలతో మాట్లాడిన అధ్యక్ష. దానిలో వివరాలు వాళ్ళు ఇచ్చిన, అంటే అఫిషియల్గా ఉన్నాయి మన దగ్గర. బట్ ఐ వాంటెడ్ టు నో ద గ్రౌండ్ రియాలిటీ, ఐ వాంటెడ్ టు ఎగ్జామిన్ మై సెల్ఫ్. నేను మాట్లాడినాను. ఇప్పుడు ఏమున్నాయి అధ్యక్ష, ఈ ఆస్తులకు సంబంధించి ఈ ముటేషన్లు ఎవరు చేస్తూ ఉన్నారు? గ్రామాలలో పంచాయతీరాజ్ చట్టం కింద పంచాయతీలు చేస్తూ ఉన్నారు, గ్రామ పంచాయతీలు. మున్సిపాలిటీలలో మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నాయి ముటేషన్స్. జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీ చేస్తాం. ఇంత వీళ్ళు అప్డేట్ ఉన్నారని నేను నా ఇంటిదే తెప్పించుకున్న అధ్యక్ష. జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని పిలిపించి మా ఇంట్లో ప్రగతి భవన్లో నా ఛాంబర్లో కూర్చోబెట్టి, నేను చీఫ్ సెక్రటరీ గారు, నా ఇల్లు సంగతి చెప్పరాదా ఈమెని చెప్తే రెండే నిమిషాలు డౌన్లోడ్ చేసి ఇచ్చాను అధ్యక్ష. జస్ట్ విత్ ఇన్ 2 minutes. అలా అన్ని వివరాలు నేనాయి. నేను ట్యాక్స్ కట్టింది ఉంది, అంతా ఉంది. బంజారా హిల్స్ నా ఇల్లు ఉంది కదా అధ్యక్ష, ఆ ఇల్లు వివరాలు ఇస్తావా ఇప్పుడు ఇయ్యి అంటే ఆన్ ది స్పాట్ 2 minutes లోపల తీసి ఇచ్చింది అధ్యక్ష. సింప్లీ డౌన్లోడ్ అండ్ గేవ్ మీ. అంటే పక్కా ఉందా లేదా అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే పక్కగానే ఉంది అధ్యక్ష. అట్లా ఉన్నటువంటి ఆస్తులు ఆల్రెడీ వ్యక్తుల పేరు మీద మ్యుటేట్ అయి ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో, అంటే గ్రామ కంటంలో, తెలంగాణ భాషలో ఆబాదీలో, నివాస ప్రాంతాలలో 44.28 లక్షల ఆస్తులు వితిన్ గ్రామ కంటమ్స్ అధ్యక్ష ప్రజల పేట మీద మ్యూటేషన్ అయి ఉన్నాయి. ఇవి పంచాయతీరాజ్ వాళ్ళు ఆన్లైన్ కూడా చేసినారు. ఆల్మోస్ట్ 95% కంటే ఎక్కువ నౌ దే ఆర్ అవైలబుల్ ఆన్లైన్ ఆల్సో. అట్లానే మున్సిపాలిటీలలో 20.29 లక్షలు వ్యక్తుల పేరు మీద ఆస్తులు పట్టా అయి ఉన్నాయి అధ్యక్ష. పట్టా అంటే మ్యుటేషన్ అయి ఉంది. అట్లానే మన జిహెచ్ఎంసీలో 24.90 లక్షల అధ్యక్ష, ఆల్మోస్ట్ క్లోజ్ టు 25 lakhs ప్రాపర్టీస్ జిహెచ్ఎంసీలో కూడా మ్యుటేషన్ అయి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న పద్ధతి ఏంది? వీళ్ళు ముందు ఆస్తి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతారు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ ఫీజు ఏదైతే ఉంటుందో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫీజు పోని మిగిలింది వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నది. పంచాయతీకి కావచ్చు, మున్సిపాలిటీకి కావచ్చు, లేదా జిహెచ్ఎంసీ కావచ్చు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ఇన్ఫర్మేషన్ కూడా ఆన్లైన్ వాళ్ళకి పాస్ అవుతా ఉంది. ఇక పలానా వ్యక్తిది పలానా డాక్యుమెంట్ ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేసినాం, రిజిస్ట్రేషన్ జరిగింది, అప్డేట్ చేస్తారు. ఎవ్రీడే అప్డేట్ అవుతుంది అధ్యక్ష. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకేం ఫర్దర్ ఎంక్వైరీ లేకుండా బేసింగ్ ఆన్ ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళు మ్యుటేషన్ చేసేస్తారు, చేసి సర్టిఫికేట్ ఇస్తున్నారు. అక్కడ కొద్దిగా రక్షణ ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క మ్యుటేషన్ మాత్రమే ఉండదు అక్కడ. వ్యవసాయ ఇంటి కరెంట్ కనెక్షన్ ఉంటుంది, ప్రూఫ్. మున్సిపాలిటీ అయితే వాటర్ కనెక్షన్ ఉంటుంది, దాని బిల్స్ పే చేస్తారు. ఆధార్ కార్డు ఉంటుంది, టెలిఫోన్ ఉంటుంది, రకరకాల వీళ్ళు పే చేసే రిసీట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొద్ది రక్షణ ఉంది అధ్యక్ష. ఇట్లా ఉన్నటువంటివి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మన జిహెచ్ఎంసీ కలిస్తే 89.47 లక్షల ఆస్తులు, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 90 lakhs ప్రాపర్టీస్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నవి. వీటి నమోదు కూడా మొత్తం వచ్చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ధరణి పోర్టల్లో సెంట్రల్గా మనం కొడితే ఇవో పలాని మధిర మున్సిపాలిటీ ఎవరిది ఉన్నది ఇల్లు, పలాని ఇల్లు ఎవరిది అంటే వచ్చేస్తుంది అధ్యక్ష. ఎవరైనా ఎక్కడైనా చూసుకోవచ్చు, ఏ మున్సిపాలిటీది కానీ, ఏ గ్రామ పంచాయతీ కానీ, ఏ ఒక్క హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క వివరాన్ని ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. ఒక ఇల్లు కొనాలి, ఒక ఇల్లు అమ్మాలి, ఏదో ప్లాట్ అమ్మాలి, ఒక ఫ్లాట్ అమ్మాలి, ఇది నిజంగా ఉందా లేదా, దీని ఈసీ ఏంది, దీని ఇన్కమ్ రేట్స్ ఏంది, కానీ టచ్ ఆఫ్ ఏ బటన్ ప్రజలకు వివరాలు తెలిసిపోతాయి అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తిరిగి అవసరం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష? 141 ప్లస్ ఈ 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏవైతున్నాయో వీళ్ళు వ్యవసాయ భూములకు జోలికి వెళ్లకుండా కేవలం వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ అండ్ మ్యుటేషన్ పవర్స్ కూడా వాళ్ళకే ఇస్తా ఉన్నాం అధ్యక్ష. రిజిస్ట్రేషన్ చేస్తాడు, అక్కడనే మ్యుటేషన్ చేస్తాడు, ఆన్ ది స్పాట్ పేపర్లు ఇచ్చి పంపిస్తాడు. ఇంకో కార్యాలయానికి ప్రజలు పోయే అవసరం లేదు. ఇది వీళ్ళు చేస్తారు. ధరణి వ్యవసాయ ధరణి అంటే వ్యవసాయ పోర్టల్
పార్ట్ ఏ పార్ట్ బి అనుకోండి. ఒకటి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు. వ్యవసాయ భూములేమో తహసీల్దార్ ఈ రిజిస్ట్రేషన్ ఎట్లుంటుంది అధ్యక్ష? ఇది కూడా ఇది ఎటువంటి అటు నా ఇష్టం ఉన్నప్పుడు చేస్తా, నా ఇష్టం నేను టైం ఇస్తా, నా మెరిసి టైం గివింగ్ ఎట్ మై మెరిసి అది లేదు అధ్యక్ష, నడవదు. ముందుకు ఎట్లా జరుగుద్దంటే, సపోజ్ ఒక భూమిని ఒక వ్యక్తి అమ్మింది, ఇంకో వ్యక్తి కొన్నాడు అధ్యక్ష. ఇద్దరికి పాస్బుక్లున్నాయి. ఉంటే వ్యవసాయ భూమి అనుకుందాం అధ్యక్ష. పాస్బుక్లు ఉంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ మంచి చెడలు బేరం గీరం మాట్లాడుకున్న తర్వాత జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కమ్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయనకు అక్కడ కూడా వెబ్సైట్ ఉంది అధ్యక్ష. ఫోన్ చేసి అడగచ్చు, కలిసి అడగచ్చు, లేదా వెబ్సైట్లో కూడా అడగచ్చు. మేము మాకు టైం కావాలి రిజిస్ట్రేషన్ కోసం, ప్లీజ్ అలాట్ ఏ స్లాట్ అని అడుగుతారు అధ్యక్ష. ఆయన అలాట్ చేయాలి విధిగా. ఆయన పురుషతున్న రోజున 2 రోజులకో 3 రోజులకో ఎప్పుడు ఉంటే ఆ పురుషతను బట్టి ఆయన వీలుని బట్టి అలాట్ చేయాలి. అలాట్ చేయడం 2 రకాలు చేయాలి అధ్యక్ష. అలాట్ చేసింది వెబ్సైట్లో పెట్టాలి. పలాని ఎల్లయ్య గారు మల్లయ్య గారు ఇద్దరు వస్తున్నారు, వాళ్ళిద్దరు ప్లేస్ ఈ 2 గంటల 30 నిమిషాలకు వాళ్ళకి అలాట్ అయి ఉన్నది అనేది వెబ్సైట్లో పెట్టాలి. ప్లస్ లాగ్ రిజిస్టర్ కూడా పెడుతున్నాం అధ్యక్ష. ఈచ్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో, ఈచ్ ఎంఆర్ఓ ఆఫీసులో వీఆర్ ఆల్సో మెయింటైనింగ్ ఏ హార్డ్ కాపీ ఆఫ్ ఏ లాగ్ రిజిస్టర్. లాగ్ రిజిస్టర్లో కూడా ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ వీక్ శుక్రవారం నాడు ఎవరెవరికి రిజిస్ట్రేషన్ అంటే ఆ రిజిస్టర్ చూస్తే దొరుకుతాయి అధ్యక్ష. వెబ్సైట్లో కూడా మెన్షన్ అయి ఉంటాయి. కాబట్టి నాట్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ద ఆఫీసర్, ఎట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్లో ఉంటుంది. ఆ రకంగా పోవాలి అధ్యక్ష. పోతే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెదర్ ఇట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆర్ ఎంఆర్ఓ ఆఫీస్, అక్కడ మంచి వసతి పెడతా ఉన్నాం అధ్యక్ష. మేము చదువుకున్నాం, ఇద్దరం కొనుక్కున్నాం అమ్ముకున్నాం. మాకు చదువు బాగా వస్తే చదువుకున్నాం, మేము గ్రాడ్యుయేట్స్. మాకు మధ్యలో డాక్యుమెంట్ రైటర్ అవసరం లేదు, మేమే రాసుకుంటాం. రిజిస్ట్రేషన్ కాగితం రాసుకోవచ్చు అధ్యక్ష, దే ఆర్ ఎట్ లిబర్టీ. దానికి నమూనా పత్రాలు ఇంగ్లీష్లో వాటిని టెంప్లేట్స్ అంటారు అధ్యక్ష. ఆ టెంప్లేట్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ద ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. అవి గవర్నమెంటే ఫ్రీ సప్లై చేస్తారు. ఫామ్ కింద ధర పెడతారు కావచ్చు, 10-20 రూపాయలు సప్లై చేస్తారు. చేస్తే ఆ ఫామ్ తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, రాసుకోవచ్చు, నింపేయచ్చు. లేదు మాకు ఎందుకు ఇక్కడ రాతకోతే వారం ఒక డాక్యుమెంట్ రైటర్ని పెట్టిందంటే గవర్నమెంట్ లైసెన్స్ డాక్యుమెంట్ రైటర్ని కూడా పెడతాం అధ్యక్ష. ఇప్పుడు ఉన్నారు పాపం వాళ్ళ పుట్ట కూడా మేము కొట్టదలుచుకోలేదు. వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి వాళ్ళ అరాకిరి చేయకుండా ఈ డాక్యుమెంట్ అయితే ఇంత ఫీజు అని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అంతకన్నా ₹1 కూడా ఎక్కువ ఇచ్చే అవసరం లేదు. ఆ ప్రకారంగా వాళ్ళు ఎవరైతే రాసుకునే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు దే కెన్ ఆస్క్ ది రిక్వెస్ట్ ది డాక్యుమెంట్ రైటర్ టు హెల్ప్ దెమ్ పే ద ఫీజ్ అండ్ దే కెన్ అవైల్ ద సర్వీస్. కాదు మేమే రాస్తున్నామంటే రాసుకోవచ్చు అధ్యక్ష, డైరెక్ట్ లిబర్టీ. అప్పుడు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆ ప్రకారంగా ఈ అమ్మకము కొనుగోలు చేసుకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్లో స్లాట్ అలాట్ అవుతుంది ఆన్ రిక్వెస్ట్. అలాటెడ్ స్లాట్ ప్రకారంగా వీళ్ళ పాస్బుక్లు తీసుకొని పోతారు అధ్యక్ష. అక్కడికి పోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు నేను మహమూద్ అలీ గారికి అమ్మిన అధ్యక్ష. టు మేక్ థింగ్స్ ఈజీ మేము ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. నాకు 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు మహమూద్ అలీ గారికి అమ్మిన. మేము టైం తీసుకున్నాం, పోయాం సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఎగ్జాక్ట్గా ఏం జరుగుద్ది అక్కడ, మేము పోయిన తర్వాత కరెక్ట్గా జరిగేది ఏంటంటే, సబ్ రిజిస్టర్ అడుగుతారు మీ రాతకోతలన్నీ అయినాయా, మీ డబ్బులు ముట్టినాయా, ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే ఎస్ అన్న తర్వాత వెంటనే మా స్లాట్ ప్రకారంగా మేము అప్పటికి రాసుకొని రెడీ ఉంటాం అధ్యక్ష. అయితే మేము రాసుకుంటాం, లేదా డాక్యుమెంట్ రైటర్ రాసుకుంటాం. డాక్యుమెంట్స్ ఇస్తే దాన్ని కంప్యూటర్ పెట్టి చెక్ చేస్తాడు ఆయన. ఇది అప్లోడ్ అయ్యేటట్టుందా, అన్లాక్లో ఉందా, ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఎలిజిబిలిటీ ఉంది అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఏదో తీసుకుంటాడు. అయితే చాలానా రూపంలో, డ్రాఫ్ట్ రూపంలో, లేదు క్యాష్ రూపంలో, ఎట్లా వీలైతే అట్లా తీసుకొని ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వెంటనే నా పాస్బుక్లో నేను అమ్మిన మహమూద్ అలీ గారు కొన్నారు కాబట్టి ఏ 2 acres అయితే నేను అమ్మినో ఇది డిలీట్ అయిపోతుంది అధ్యక్ష. ఇలా మన బ్యాంక్ పోతే పాస్బుక్లో ఎట్లయితే ఆటోమేటిక్గా పెట్టి ఇస్తున్నారో రాత్రి సంతకం లేదు అధ్యక్ష, ఆటోమేటిక్ ఎలక్ట్రానికల్. నా దానిలో 2 ఎకరాలు డిలీట్ అవుతుంది, మహమూద్ అలీ గారి దానిలో 2 ఎకరాలు యాడ్ అవుతుంది. అప్పుడప్పుడే ఆన్ ది స్పాట్. తర్వాత మ్యుటేషన్ ఫామ్లో కూడా ఇమీడియట్ అక్కడనే మ్యుటేట్ చేయడం, మ్యుటేషన్ పవర్ కూడా ఆర్డీఓ నుంచి తొలగించేసి ఎంఆర్ఓ గారికి ఇస్తా ఉన్నాం. ఆయనే అప్పుడే మ్యుటేషన్ చేయాలి. మ్యుటేషన్ చేయడమే కాదు అధ్యక్ష, హియర్ ఈజ్ ద బ్యూటీ. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలా, మ్యుటేషన్ చేయాలా, ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 minute అక్కడనే ఐటీ టేబుల్ రెడీగా ఉంటుంది అధ్యక్ష.
అది టీఎస్ టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఐటీ పర్సన్ ఉంటుంది, ఐటీ టేబుల్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీస్లో. వెంటనే ఐటీ టేబుల్కి డాక్యుమెంట్ ఇవ్వాలి అధ్యక్ష. ఇది ఒక్కటే నిమిషంలో ఆయన అప్లోడ్ చేసేస్తారు. నేను మహమూద్ అలీ గారు అక్కడ ఉండగానే అప్లోడ్ చేసి దాని కాపీ కూడా డౌన్లోడ్ చేసి మాకు ఇస్తారు అధ్యక్ష. అంటే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ అయినాక 5వ నిమిషం లోపల యావత్ ప్రపంచానికి తెలిసిపోతుంది. ఫలాని భూమి ఫలాని వాళ్ళు అమ్మిండ్రు, ఫలాని వాళ్ళు కొన్నారు, వెబ్సైట్లో వచ్చేస్తారు అధ్యక్ష. వెంటనే మా కాగితాలు మాకు ఇచ్చేస్తారు అధ్యక్ష. నేను అమ్మినా కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇయ్యరు, మహమూద్ అలీ గారికి అవసరం కాబట్టి ఇస్తాను. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పాస్బుక్, ఎక్స్ట్రాక్ట్ అంటే కాపీ, ఏ సైట్ యొక్క కాపీ, ధరణి కాపీ 3 ఆయనకు వస్తాయి, నాకు 2 వస్తాయి అధ్యక్ష. పాస్బుక్, ధరణి కాపీ తీసుకొని మేము హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మేము దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, రసీదు లేదు, మసీదు లేదు, యాడికి పోయే అవసరం లేదు అధ్యక్ష. హ్యాపీగా వారు ఉండొచ్చు, నాది నేను ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా మ్యుటేషన్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ కాపీ కూడా విత్ ఇన్ మినిట్స్ దొరికిపోద్ది అధ్యక్ష. హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, 1 అవర్ పట్టచ్చు, అక్కడ పరిస్థితిని బట్టి ఆ విధంగా జరుగుతుంది అధ్యక్ష. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. మేము అనేక చర్చలు చేసినాం, అనేక మంది ఐటీ నిపుణులతో మాట్లాడినాం. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అని చెప్పినారు. ఎక్కడ ప్రపంచంలో ఇప్పటివరకు లేదని కూడా చెప్పినారు. ఇది మంచి సాఫ్ట్వేర్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చేయొచ్చని చెప్పినారు. ఈ ప్రకారంగా దీన్ని బ్రహ్మాండంగా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక రెండవ విషయం, ఒక విషయం చెప్తే అయిపోతుంది, నా బాధ్యత తీరుతుంది. ఫ్రైడే మళ్ళీ నేను మిత్రులు ఎట్లా చాలా క్లారిఫికేషన్లు అడుగుతారు, దానిలో కూడా అన్ని వివరాలు చెప్పాల్సి ఉంటే చెప్తా అధ్యక్ష. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే అధ్యక్ష, ఇంకో పెద్ద బాధ ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వారసత్వ భూమి. తండ్రి చనిపోయిండు, కొడుకులకు రావాలి, బిడ్డలకు రావాలి, వారసులకు రావాలి. ఫౌతీ అంటారు అధ్యక్ష మన తెలంగాణలో. ఫౌతీ, ఈ ఫౌతీ చేయమంటే చేస్తలేడు సార్ అని పెద్ద పంచాయతీ మా ఎమ్మెల్యే దగ్గర తిరుగుతూ ఉంటారు ప్రజలు. ఇంతకుముందు మా మెదక్ ఎంపీ నాతో వచ్చారు అధ్యక్ష శాసనసభకు, ప్రభాకర్ రెడ్డి గారని. ఇలా సగం మంది టీవీల మీద కూర్చుంటారు సార్, కేసీఆర్ ఏం చెప్పారో చూద్దామని. ఈ యాక్ట్ ఉందని పేపర్లో వచ్చింది, అంత యాంగ్జైటీ ఉంది బయట. నేను నవ్వుకుంటే అంత ఉన్నదా అంటే అంత ఉన్నది సార్, ఇది అందరికీ ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మేము యాడికి పోయినా మాకు ముందు వచ్చే దరఖాస్తులు రెవెన్యూ సమస్యలే, ఈ ఫౌతీ బాధలే. కాబట్టి ఎమ్మెల్యేల గతి అట్లే ఉంది, మా గతి అట్లే ఉంది, నేను నవ్వు కూడా చెప్తా ఉన్నాను. ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష మెదక్ ఎంపీ. అధ్యక్ష, దీని బాధ పోవాలి. ఇది ఎట్లా పోవాలి? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలన్నీ బ్రిటిష్ కల్చర్లో తీసుకునే అధ్యక్ష. ప్రభుత్వానికి అధికారాలు పెట్టారు, అధికారం ఎంక్వైరీ చేయాలి, ఎవడో పొగ చచ్చిపోయిండు, ఎవడో ఒక ఆఫీసర్ పోవాలి, ఎంక్వైరీ చేయాలి, ఎంతో తేల్చాలి, మళ్ళీ లావ్ డబ్బులు ఇదంతా పంచాయతీ. కాబట్టి ఇప్పుడు అది ఉండదు అధ్యక్ష. నౌ దిస్ యాక్ట్, దిస్ న్యూ ఆర్ఓఆర్ యాక్ట్ ఈజ్ ఎంపవరింగ్ ది ఫ్యామిలీ. ఫ్యామిలీకే మేము ఎంపవర్మెంట్ ఇస్తా ఉన్నాం. మీకు ఎవరు ఎంక్వైరీ చేయరు, ఎవరు రారు, మీ తెలుగు రారు, ఏం రారు. దీనికి 2 పద్ధతులు అవలంబిస్తున్నాం అధ్యక్ష. యాజ్ ఇట్ ఈజ్గా ఈ రోజు ఉన్న పరిస్థితులలో మీరు జాయింట్ ఫ్యామిలీ కూర్చొని మొత్తం మీరు సంతకాలు పెట్టి ఎంఆర్ఓ గారిని స్లాట్ అడగాలి, ఆయన పిలుస్తాడు. అది కూడా లాగ్ రిజిస్టర్ పెడతాం, ఫౌతీ రిజిస్ట్రేషన్లది, ఫౌతీ మ్యుటేషన్లది. మీరందరూ సంతకాలు పెట్టి ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా దాన్ని అర్ధగంట లోపల చేసి పంపిస్తారు అధ్యక్ష. ఎక్కడ తిరిగి అవసరం లేదు. దీనికి ఇంకో పద్ధతి కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. ఒక్కసారి ధరణి పోర్టల్ రాగానే ఆల్ పాస్బుక్ హోల్డర్స్కు గవర్నమెంట్ ఒక 1 నెల రోజులు టైం ఇస్తారు అధ్యక్ష. అందరూ కూడా తమ ఫ్యామిలీ ట్రీ అంటే కుటుంబ సభ్యుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. వాటిని ఏం చేస్తామంటే వాళ్ళ పాస్బుక్లోనే 2 పేజీలలో ఎంట్రీ చేసేస్తాం అధ్యక్ష. ఆడపిల్ల ఉండని, మగపిల్ల ఉండని, ఎంతమంది అని ఉండని కుటుంబ సభ్యుల వివరాలు కూడా అధికారికంగా బాజాప్తా సీల్ కింద పాస్బుక్లో వేస్తాం. సో దట్ అరాకిరి లేదు, ఎవరు ఏ బాధ లేకుండా ఉంటారు అధ్యక్ష. అంటే ఫౌతీ విషయంలో కూడా ప్రజలకు కార్యాలయాలు తిరుగుడు కానీ, లంచాలు ఇచ్చుడు కానీ, ఇంకోటి కానీ, హ్యూమన్ ఇంటర్ఫేస్ కానీ ఉండదు అధ్యక్ష. నవ్ వీఆర్ ఎంపవరింగ్ ది ఫ్యామిలీ. కుటుంబానికి పవర్ ఇస్తా ఉన్నాం కాబట్టి కుటుంబం మొత్తం కూర్చొని రాసుకొని తెచ్చేయచ్చు. ఒక 2 మాసాలు అయిపోతే ఫోటోలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని పాస్బుక్లనే అన్ని మెన్షన్ అయి ఉంటాయి, అక్కడ ఇబ్బంది కూడా లేదు అధ్యక్ష. దీనికి అధ్యక్ష ఒకనాడు చాలామంది చాలా ఎకచెక్కాలు చేసినారు, రకరకాలుగా మాట్లాడినారు. కానీ దీనికి అద్భుతంగా మన సమగ్ర సర్వే బాగా ఉపయోగపడతా ఉంది అధ్యక్ష. సమగ్ర కుటుంబ సర్వే ఇది ఆల్సో దీనికి ఉపయోగపడతా ఉంది. ఇవి ఇంకొక 2-3 బాధలు అధ్యక్ష చిన్నది నేను ఫ్రైడే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ మారుతుంది అధ్యక్ష, మారితే మతం మారుతుంది.
రోజు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ కోపాలి, BA కోపాలి, అట్లా ఏమైతే పొద్దాకి ఆ బాధ పోవాలి. లైఫ్ టైం సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాం. లేదు విద్యార్థులు ఎక్కడ బయట స్టేట్కి పోయినప్పుడు అవసరం పడితే వాళ్ళ పద్ధతి ప్రకారం ఫార్మాట్ ప్రకారం ఇస్తారు. ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకి ఇస్తున్నాం అధ్యక్ష, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉండదు. క్యాస్ట్ సర్టిఫికేట్ విల్ బి గివెన్ బై ది లోకల్ బాడీస్. అవన్నీ కూడా కంప్యూటరైజ్ కూడా చేస్తాం. ఒకసారి కంప్యూటరైజ్ చేస్తే మళ్ళీ మాటి క్యాస్ట్ సర్టిఫికేట్ పోవాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇక పోతే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది చాలా కీలకం అధ్యక్ష. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఈ మధ్య మేము మొత్తం మా చీఫ్ సెక్రటరీ గారు ట్రై చేసినారు, బాగా సక్సెస్ఫుల్ ఉంది. డేటాబేస్ ఉంది అధ్యక్ష, మన దగ్గర అద్భుతమైన డేటాబేస్ ఉంది. ఎవరికి ఎంత ఆస్తి ఉన్నది, ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, ఏం సంగతి, పర్ఫెక్ట్ డేటాబేస్, ఆల్మోస్ట్ 100% ఉంది అధ్యక్ష. కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అవుతా ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్ విల్ బి గివెన్ బై డేటాబేస్, నో హ్యూమన్ ఇంటర్ఫేస్. అది కూడా ప్రాక్టికల్ మేము చేసి చూసినాం, చాలా విజయవంతంగా ఉంది. పక్షపాతం లేదు, ఇంకోటి లేదు. డేటాబేస్ ఏది ఉంటే గది ఆ డేటాబేస్ కూడా పోర్టల్లో పెడతాం అధ్యక్ష. ఎవరి డేటాబేస్ ఏముందో డేటాబేస్, తెలంగాణలోని కుటుంబాల యొక్క సమగ్ర వివరాల డేటాబేస్ కూడా ఓపెన్ పోర్టల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దాని ప్రకారమే వాళ్ళకు బాగా జాబితా ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి ఆ పైరవి ఆ పీడ కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేటు ఈ సర్టిఫికేట్ల పీడ కూడా పోతుంది అధ్యక్ష. ఈ విధంగా కార్యక్రమం ఉంటుంది. బహుశా నాకు తీసి నేను ఇంచుమించు అన్ని చెప్పిన అనుకుంటున్నా. మళ్ళీ ఒక 2 నిమిషాలు చెప్పేసి విరమిస్తా అధ్యక్ష, తమ అనుమతితో. అధ్యక్ష, ఉద్యోగులకు భద్రత ఉంటుంది, వాళ్ళు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. కాదు సర్దుబాటు జరుగుతుంది, ఆప్షన్స్ ఇస్తారు, ఆ ప్రకారం ఎదుర్కోవాలి అధ్యక్ష. విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ను 3-4 మంత్స్లో ఎక్సర్సైజ్ అంతా చేసి దానికి కూడా వాళ్ళని మొత్తం కంప్లీట్ స్కేల్ ఇచ్చి వివిధ డిపార్ట్మెంట్ల ఆప్షన్లు ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ అవన్నీ పట్టి చేస్తారు. ఆ విధంగా అయిపోద్ది అధ్యక్ష. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కేసెస్ ఎంఆర్ఓ, ఆర్డీఓ అండ్ జాయింట్ కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి కేసులు స్పెషల్ ట్రిబ్యునల్స్, ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్కు బదిలీ చేయబడతాయి. 60-70 రోజులలో పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఆ నుంచి ఆ పీడా పోతుంది. ఆ తర్వాత రెవెన్యూ కోర్టులు ఉన్నాయి అధ్యక్ష రాష్ట్రంలో, అది కంప్లీట్ అవుతుంది. ఇక రిజిస్ట్రేషన్ గురించి నేను యాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అధ్యక్ష. చాలా ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్, ఇన్స్టాంట్ మ్యూటేషన్ జరుగుతుంది. దీనితోని అధ్యక్ష, దీనితోని తర్వాత టోటల్ సర్వే, నిజాం కాలంలో ఏదైతే బందోబస్తు జరిగిందో అట్లాంటి టోటల్ సర్వే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం చేయిస్తూ ఉంది. డిజిటైజ్డ్ సర్వే అధ్యక్ష, ఒక ఇంచు కూడా తేడా రాదు. అందరి భూములు కొలిసి, ప్రతి సర్వే నెంబర్ కొలిసి డిజిటల్ రూపంలో డిజిటల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ కూడా తయారవుతాయి అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే టీ పనులు, నక్షాలు ఉన్నాయో అవి ఈచ్ విలేజ్కి, ఈచ్ మండలానికి, ఈచ్ డిస్ట్రిక్ట్కి అండ్ ఎంటైర్ స్టేట్కి డిజిటల్ మ్యాప్ తయారవుతుంది. అది కూడా కంప్యూటర్లో అందుబాటులో ప్రజలకు ఉంటుంది అధ్యక్ష. ఇట్ విల్ బి మేడ్ అవైలబుల్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆన్ ద కంప్యూటర్ త్రూ ద ఐటీ నెట్వర్క్. కాబట్టి అది కూడా ట్యాంపర్ కాదు, దాచిపెట్టడానికి లేదు. టీ పని అంటే అది బ్రహ్మ పదార్థం, సర్వే అంటే అది ఇంకో బ్రహ్మ పదార్థం. ఆ దురవస్థ కూడా ప్రజలకు ఉండదు. వెరసి అధ్యక్ష, తెలంగాణలో భూముల విలువలు చాలా పెరిగినాయి కాబట్టి, భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి కాబట్టి, పేదవాళ్ళ భూములంతా లాక్కునే ప్రమాదం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ చట్టాన్ని కొద్దిగా కఠినమైనా సరే అధ్యక్ష, మాకు తెలుసు రాష్ట్రం కష్ట పరిస్థితిలో ఉంది, కేంద్రం మొండి చేయి చూపిస్తూ ఉంది, ఇవ్వాల్సిన జీఎస్టీ ఇవ్వడం లేదు, కొద్దిగా లాస్ అవుతుంది రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆదాయం రోజుకో 10 కోట్లు వచ్చేది పోతుంది. నాకు తెలుసు అధ్యక్ష అవన్నీ. అయినా సరే ఈ ఒక పేరు పెట్టి ఇంకో పేరు పెట్టి పోస్ట్ పోన్ అవుతా ఉంది కాబట్టి, గత 3 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి పోతే పోయింది 400-500 కోట్ల నష్టం వచ్చినా మంచిదే. యావత్తు రాష్ట్రానికి వ్యవసాయ భూములకు, వ్యవసాయేతర భూములకు, వ్యవసాయేతర ప్రాపర్టీస్ కూడా బ్రహ్మాండమైనటువంటి రిలీఫ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి వస్తుంది కాబట్టి, పారదర్శకంగా వస్తుంది కాబట్టి, ఒక అద్భుతమైన సదుపాయం వస్తుంది కాబట్టి, అరాకిరి తగ్గుతుంది కాబట్టి, అవినీతి మాయమవుతుంది కాబట్టి, అధికారుల యొక్క డిస్క్రిప్షన్ పవర్ పోతుంది కాబట్టి, ఒక స్వచ్ఛమైన సమాజానికి బాట వేస్తుంది కాబట్టి, ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయినా సరే, ఆదాయాన్ని కోల్పోయినా సరే దీన్ని తెచ్చినాం అధ్యక్ష. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ లోపల మీరు ఎవ్వలకు ఒక ఏకానా పైసలు ఇచ్చే అవసరం లేదు. అనవసరంగా డబ్బులు దండగ చేసుకోకండి. 1. 2, ఎవరైనా అడిగితే కూడా తిప్పి కొట్టండి. 2. 3వది, కొద్ది టైం పడుతుంది అధ్యక్ష. ఇదే సిస్టమ్ హర్యానాలో తెచ్చినారు. నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. మనమేమో ఇంకా చాలా డీప్కి వెళ్ళిపోయినాం. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా అత్యంత రెవల్యూషనరీ పద్ధతిలో, విప్లవాత్మకమైన పద్ధతిలో, నవీన పద్ధతిలో
ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ మనం తెచ్చినాం. కానీ వాళ్ళు తెచ్చింది కొంత పాక్షికంగా ఉంది, మనంత సమగ్రంగా లేదు. అయినా దే టుక్ 40 days, 40 రోజులు తీసుకున్నారు. ఎందుకంటే మేము కూడా ధరణి పోర్టల్ ఆల్రెడీ తయారవుతుంది అధ్యక్ష. అది ట్రయల్ అండ్ ఎర్రర్ కావాలి. ఈ ఎంఆర్ఓలకు రిజిస్ట్రేషన్ బాధ్యత అప్పచెప్తున్నాం కాబట్టి వాళ్ళకి మినిమం ఒక 3-4 days ట్రైనింగ్ ఇవ్వాలి. కొత్త వాళ్ళకి ఇవన్నీ పెట్టాలి, ఆఫీసులను సమకూర్చాలి. కంప్యూటర్లు ఏమో 2 years బ్యాకే కొన్నాం అధ్యక్ష. ఆల్రెడీ 12 MBP కెపాసిటీ కూడా బ్యాండ్ పద్ధతి కూడా పెంచినాం, బ్యాండ్ విడ్త్ కూడా పెంచినాం, అది రెడీగా ఉంది. తర్వాత కంప్యూటర్లు కూడా రెడీ ఉన్నాయి, ఆపరేటర్స్ ట్రైన్డ్ అయ్యి రెడీ ఉన్నారు, అన్నీ కూడా ఇన్ ప్లేస్ ఉన్నాయి. కాబట్టి భగవంతుని కృప వల్ల నిరాటంకంగా ఈ చట్టం అద్భుతంగా ప్రజలకు ఒక బ్రహ్మాస్త్రంగా, మరీ ముఖ్యంగా పేదలకు, నోరు లేని వాళ్లకు, ఎవరైతే బక్కపలుతామో వాళ్ళందరికీ అద్భుతమైన రక్షణ కింద ఈ మాఫియా ముఠాల నుంచి, భూ బకాసురుల నుంచి, భూ దొంగల నుంచి, ఈ ల్యాండ్ మాఫియాగాల నుంచి, అవినీతి అధికారుల నుంచి పూర్తి రక్షణ ఈ చట్టం కల్పిస్తుంది, 100% కల్పిస్తుంది అధ్యక్ష. ఆ విధంగా జరగాలని, జరుగుతుందని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూనే విరమిస్తాను అధ్యక్ష.